హాయ్ అండి. వెల్కమ్ టు సంయుక్త గార్డెన్. ఇదిగోనండి ఈరోజు చుక్కకూర హార్వెస్ట్ చేసుకుంటానికి వచ్చానండి గార్డెన్లోకి. ఇదిగో చూసారా ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో చూసారండి చుక్కకూర. ఇదిగోనండి ఈ యొక్క గ్రో బ్యాగ్లో నేను వేసుకున్నాను అనమాట. ఈ గ్రో బ్యాగ్లో వేసాను నేను. నాకు చుక్కకూర నేను ఫేవరెట్ అండి, నాకు చాలా ఇష్టం నాకు అదంటేని. అందుకని చుక్కకూర నేను ఎప్పుడు కూడా గార్డెన్లో పెడతాను. ప్రీవియస్ వీడియోలో కూడా చూడండి, చాలా ఎక్కువగా నాకు ఇది వచ్చిందండి చుక్కకూర అయితేనే. ఇప్పుడైతే కనుక ఈ గ్రో బ్యాగ్లోని చాలా బాగా వచ్చిందండి, అందుకని మొత్తం అంతా హార్వెస్ట్ చేసేస్తుంది అనమాట. చూసారా చిన్న చిన్న పార్టీల్లో కూడా మనం పెట్టామంటే ఆకుకూరలు అయితే ఈజీగా వచ్చేస్తాయండి. ఇప్పుడు ఆకుకూరలు పెట్టుకునే రోజులు కదా, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చుక్కకూర మంచి టేస్టీగా ఉంటుంది, పప్పులో అయినా అన్నిటిలోకి కూడా చుక్కకూర బాగా యూజ్ అవుతుందండి. ఇదిగో చూసారు కదా, నేనైతే 2-3 తొట్టుల్లో ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఇదిగోనండి మరి ఈరోజు నాకు సరిపడి నాకు ఆకుకూర అయితే నాకు వచ్చేసింది అనమాట. చూసి మీరు కూడా ఆనందించండి. ఓకేనా, ఉంటానండి. బాయ్ అండి.